హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సత్యనారాయణ స్వామి కథకి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నామండి. ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వని నెయ్యిలో బాగా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ఏమో పిస్తా, కాజు, బాదం, కిస్మిస్ అన్నీ కూడా నెయ్యిలో వేయించుకొని ప్లేట్లో కలుపుకోవాలండి. ఫ్రూట్స్ ఏమో బనానా, ఆరెంజ్, ఇంకా కొబ్బరి కట్ చేస్తున్నామండి. ఇంకా కావాలంటే అనార్, ఇంకా ఏమైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఇది చాలా ఫేమస్ అండి సత్యనారాయణ కథ. కావాలి అంటే ఈ ప్రసాదం లేనిది కథ కూడా కాదండి. ప్రసాదం తీసుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుందండి సత్యనారాయణ స్వామి. మనం కథ విన్న ప్రసాదం తీసుకున్న ఎంతో పుణ్యం అండి. మనం ఈ ప్రసాదం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కథ అయినాక ఈ ప్రసాదం తీసుకొని ఇంటి పక్కన వాళ్ళకి, బంధువులకి అందరికీ ఈ ప్రసాదాన్ని పంచాలండి. ప్రసాదం తీసుకుంటే చాలా మంచి జరుగుతుందండి అందరికీ. ఇప్పుడు ఫ్రూట్స్ని కూడా కలిపేసుకోవాలి బాగా. మొత్తం అన్ని ఫ్రూట్స్ ఇలా మిక్సప్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలండి. ఒకవేళ మనకి ప్రసాదం ఎక్కువగా ఉంటే రవ్వ అలాగే చక్కెర కలిపింది పక్కకు పెట్టుకొని ఫ్రూట్స్ అనేవి తర్వాత కలుపుకోవచ్చు. అప్పుడు ఇన్స్టెంట్గా కూడా కలిపేయచ్చండి. ఇలా చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.